హాయ్ అండి. మీరైతే దోసపిండి మిగిలితే ఏం చేస్తారో నాకు కామెంట్స్ చేయండి. గుంత పొంగనాలు వేసుకుంటాము మనము, ఉత్తప్పం వేసుకుంటారు. నేనైతే కొంచెం దోసపిండి అయితే మిగిలిందండి. ఇప్పుడు దోసపిండితో పునుగులు అయితే వేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దోసపిండిలోకి మనం 1 కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నామండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం పిండి అనేది బాగా కలిపేసుకోవాలి. ఇలా ఎంతమందికి పునుగులు అంటే ఇష్టం అండి? పిండి అయితే బాగా ఇలా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ప్లెయిన్గా వేసుకున్నా బాగుంటుంది, బట్ ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక చిటికెడు వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం పునుగులు అనేది వేసుకుందాము. ఇట్లా చిన్నగా తీసుకొని వేసుకోండి. చూసారా, మనం వంట సోడా వేస్తే ఇలా పునుగులు అనేవి బాగా పొంగుతాయి, బాగా సాఫ్ట్గా అయితే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇట్లా దోసపిండితో వేసుకోండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. చూసారండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేస్తాము. ఇలా రావాలి, మంచిగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి దోసపిండితో మనం పునుగులు అనేది వేస్తే. వీటి కాంబినేషన్గా మీరు ఏ చట్నీ అయితే తింటారండి? బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. నేను ఇందులోకి అయితే అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారా ఎంత సాఫ్ట్, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ఉన్నాయో. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.